ఏ ద్రవ్యంతో అభిషేకిస్తే ధనం ప్రాప్తిస్తుందో తెలుసుకుందాం. బిల్వదళాలు మహాశివునికే కాకుండా మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం. బిల్వదళాలు లక్ష్మీదేవి నివాసస్థానం. ఆ బిల్వదళాలతో శ్రీ మహావిష్ణువుని పూజించడం ద్వారా సంపదలు వృద్ధి చెందుతాయి. అదేవిధంగా అభిషేకాల్లో ఆవు నెయ్యి అభిషేకం ద్వారా ఐశ్వర్యప్రాప్తి, కొబ్బరి నీటితో సర్వసంపదలు. సంపదలంటే ధనం ఒక్కటే కాదు, సుఖం, ఆరోగ్యం, గౌరవం, కీర్తి ఇవన్నీ కూడా. చెరుకు రసంతో అభిషేకం చేస్తే దారిద్ర్య నాశనం, ధనం లేకపోవటం. కుచేలుడు, సత్యహరిశ్చంద్రుడు, చారుమతీదేవి, నరదమయంతులు వంటి పుణ్యమూర్తులే దారిద్ర్యాన్ని తట్టుకోలేకపోయారు. ఇక మనమెంత? చెరుకు రసంతో అభిషేకం చేయడం ద్వారా లేమి అన్నది గృహంలో ఉండదు. సౌభాగ్యం, అపార సిరి పొందాలంటే గంధం నీటితో అభిషేకం చేయాలి.